హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక ఇండియా పాకిస్తాన్ వార్ అనేది మొదలైంది అని చెప్పేసి చెప్తున్నారు అనలిస్టులు అందరూ కూడా. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక కరాచీ పోర్ట్ మీద చేసిన దాడి చాలా బలోపేతంగా చేయడంతో పాటుగా అక్కడ చాలా ధ్వంసం సృష్టించిందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇక ఇండియా పాక్ వార్ మొదలైనట్లయితే ఫ్యూచర్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? పాకిస్తాన్ బలోచిస్తాన్ రెండు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా? దాంతోపాటుగా ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఈ విషయాలను కూడా మనతో చర్చించడానికి, మనకు ఎన్నో విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు అంబటి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ ఇన్ నిజాం కాలేజ్, అలాగే అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ మీద దాడులు చేయడం అనే న్యూస్ వచ్చింది. సో మనం నిజంగా దాడి చేసి మనం నిజంగా యుద్ధానికి దిగినట్లయితే పాకిస్తాన్ తట్టుకోగలదంటారా? ఆ శక్తి పాకిస్తాన్లో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ I appreciate iDream for taking up this important topic. శక్తి ఉందా అంటే మనం ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా భారతదేశం బలాలు, పాకిస్తాన్ బలాలు కూడా స్టాటిస్టిక్స్ బయటకు వచ్చినాయి కూడా. ప్రతి ఒక్క రకమైన మిసైల్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, F-16 కానీ, SF కానీ, ఇవన్నీ ఆల్ వెపన్స్ తీసుకుంటే అది దేశం చిన్నది కావచ్చు, మన వెపనరీతో కంపేర్ చేస్తే అది 20% ఉంది అక్కడ. ఇది చాలా క్లియర్. అందులో అవుట్ ఆఫ్ ద 10 ఒక్క దాంట్లో కొన్ని వెపన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ వెపన్స్ చూసుకున్నట్లయితే కూడా తక్కువే. 20% ఈజ్ లెస్ కంపేర్ టు 80%. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. పోఖ్రాన్ టెస్ట్ అప్పటి నుండి అన్నీ రెడీగానే ఉన్నాయి. ఒకప్పుడు మనం అనుకున్నాం నేషనల్ బడ్జెట్లో 30-40% డిఫెన్స్కి ఎందుకు పెడుతున్నారని, ఇంత ట్యాక్స్లు ఎందుకు వేస్తున్నారు అనేసి ఇవాళ పొద్దున కూడా డిస్కషన్ అయింది. మళ్ళీ ట్యాక్సులు పెరగొచ్చు అన్నప్పుడు కూడా మన ప్రజలు అనొచ్చు ఎందుకు పెరుగుతాయంటే, ఇప్పుడు బోర్డర్లో యుద్ధ వాతావరణం, యుద్ధం స్టార్ట్ అయింది. అన్అఫీషియల్ యుద్ధం అనొచ్చు, డైరెక్ట్ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం కాకపోయినా జరుగుతుంది. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధం ఎందుకు అనట్లేము అంటే మన సామాన్య జనాలు టెన్షన్ పడతారు. అవును. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కూడా మనం బికాస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న క్రమంలో మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎంత బాగుంది అన్నట్టు. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా యుద్ధం జరుగుతుంది. అంటే మీమ్ పేజ్లో కూడా క్యారమెల్ పాప్కార్న్ మీద 18% GST ఎందుకు అన్న వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఈ డబ్బులన్నీ కూడా ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారు. అయితే ఇలాంటి అవసరాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నాయి అని చెప్పేసి. అయితే నిజంగా మనం యుద్ధానికి వెళ్తున్నాం అనుకుందాం. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే మన మీద యుద్ధం చేస్తే, మన మీద దాడి చేస్తే మనం డిఫెన్స్ మాత్రమే చేసుకునేవాళ్ళం. అఫెన్స్కి ఎప్పుడు ఇండియా వెళ్ళినట్టు హిస్టరీలో లేదు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఎంతకాలం మనం ఇలాగా మనం దీన్ని నిర్మూలించకుండా ఉండాలి. ఒక 10 సంవత్సరాలు అయ్యాక కూడా, దాదాపు ఇంతకుముందు దాడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పహల్గామ్లో ఒక అటాక్, గుర్తు పట్టని విధంగా చంపేశారని చెప్పేసి న్యూస్. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఏడ్చాయో అందరికీ తెలుసు. ఇలా ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది. కానీ దీనికి ఫుల్ స్టాప్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఏమంటారు సమాధానం? కరెక్ట్. మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇది ప్రతిసారి మన బోర్డర్లో అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, కాశ్మీర్ నుండి అంటే గుజరాత్, రాజస్థాన్ వరకు కూడా ఎప్పుడు అక్కడ అలర్ట్ వార్ నడుస్తూనే ఉంది. అర్ధరాత్రులు మనం హాయిగా నిద్రపోయాం, కానీ అక్కడ అటువైపు నుండి ఇన్ఫిల్ట్రేషన్ కానీ, బాంబ్స్ కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది తీవ్రతరం కావడానికి కారణము మళ్ళీ అటువైపు వాళ్ళే. ఎందుకంటే ఒక వెపన్స్ ఉన్న వాళ్ళు సమాన వెపన్ ఉన్న వాళ్ళతో చేస్తేనే యుద్ధం. అందుకని మీరు ఇందాక అన్నట్టు ఇండియా ఎప్పుడు యుద్ధం చేయాలనుకోలేదు. డిఫెన్స్ సిస్టమే ఇందాక మనం మాట్లాడుకున్నాం. 30-40% నేషనల్ బడ్జెట్ వెపన్స్ ఎందుకు, ఇవన్నీ టెస్ట్లు ఎందుకు, పోఖ్రాన్ టెస్ట్లు ఇంత ఖర్చు అవసరమా అని అనుకుంటే, శత్రువుల దగ్గర అట్లాంటివి ఉన్నప్పుడు ప్రొటెక్షన్ కోసం కావాల్సిందే. నంబర్ 1. 2, మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ దేశంలో వాళ్ళనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కదిలించి వేసింది. ఈ రోజు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వీఆర్ విత్ యూ అని సాలిడారిటీ చెప్తుంది ఇండియాకి. ఆ మధ్యన మన ఇంకొక నేబరింగ్ పెద్ద కంట్రీ ఉంది విచ్ సప్లైస్ వెపన్స్ టు పాకిస్తాన్, అది కూడా అన్నది వీఆర్ విత్ పాకిస్తాన్ అన్నది. ఇప్పుడు నోరు మూసింది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ డిస్టర్బ్ చేసింది. ఎందుకు చేసిందంటే అక్కడ జరిగింది యుద్ధం కాదు, దొంగ యుద్ధం. మామూలు జనాల మీద నువ్వు AK-47 ఎందుకు పెడుతున్నావు అండి? ఈదర్ యు ఆర్ మెంటల్లీ ఇల్ ఆర్
యు ఆర్ ఎ డెవిల్ ఆర్ వాట్ ఎవర్, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. మానవుడు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, మానవ విలువలు ఉంటాయి. అక్కడ వచ్చిన జంటలని వాళ్ళని వీళ్ళని మగవాళ్ళని చంపేసి ఐడి కార్డు చూసి చంపేసి ఆడవాళ్ళని చంపకుండా వదిలేస్తే వాళ్ళు కూడా అన్నారట, నేను ఎందుకు ఇంకా వాళ్ళు లేరంటే, యు గో అండ్ టెల్ యువర్ మోడీ అన్నాడు. మోడీ ఏందండి? ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ నాట్ మోడీ. రెండు వాళ్ళని చంపేయడము, రెండు వీళ్ళని వదిలేసి, అంటే పెద్ద ఛాలెంజ్ వదిలేరండి ఇండియన్ గవర్నమెంట్కి, పెద్ద ఛాలెంజ్. పోయి చెప్పుకోండి మీరు ఏం చేయలేరు. మీరు ఇందాక అన్నట్లు ఇప్పటివరకు మన డిఫెన్స్లో ఉన్న, మన డిఫెన్స్ అంటే చేతగానితనం కాదు, బలహీనత కాదు. వీఆర్ వెల్ equipped విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎయిర్, గ్రౌండ్ అండ్ నేవీ. 3 విధాలుగా స్ట్రాంగే ఉన్నాం. మనకు కొన్ని స్ట్రాంగ్ కంట్రీస్ సపోర్ట్గా ఉన్నాయి కూడా. ఎప్పుడైనా ఇండియా మీదకి ఎవరు వచ్చినా కూడా మనకు పెద్దన్న ఉన్నాడు, రష్యా. ఎప్పుడు కాదు, ఇండియన్ హిస్టరీలో తీసుకుంటే వీఆర్ విత్ యూ అంటాడు. ఎప్పుడు అమెరికా న్యూట్రల్గా ఉండడమా, లేకపోతే ఇంకోవైపు మాట్లాడేది అమెరికానే ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అంటే, అక్కడ జరిగింది ఏంటండి? ఆడవాళ్ళు ఏడుస్తుంటే అది పక్కన పెట్టి ఆ యాక్షన్ని తప్పు ఎటు జరిగినా కూడా తప్పు అనాలి. దానికి ఆన్సర్ చెప్పకుండా వీఆర్ రెడీ ఫర్ వార్ అంటే ఏంది? నంబర్ 1. అప్పుడు స్ట్రాటజీగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆ సింధు జలాలు ఆ జలాలు ఆపింది. ఆపితే అటువైపు మిలిటెంట్ లీడర్లు ఎవరు మాట్లాడుతున్నారు? మిలిటెంట్ లీడర్లే మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది, గవర్నమెంట్ మాట్లాడట్లే, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడు. మిలిటెంట్స్ ఏమంటారు అంటే, ఈజ్ దట్ కంట్రీ అండర్ ద మిలిటెంట్ రూల్ ఆర్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ లీడర్స్? అక్కడి నుండి నీళ్ళు రాకపోతే రక్తం పారుతుంది. ఇది ఎందుకు అనాల్సి వస్తుందంటే, మనుషులైతే కన్నీటి వాల్యూ తెలవాలి, రక్తం కోసం కాదు. నువ్వు మనిషివైతే ఇంకొకరికి రక్తం ఇచ్చి జీవం ఇవ్వాలి, డాక్టర్ కావాలి. అమాయకులను చంపేసి దేశాన్ని ఛాలెంజ్ చేయడం, పోని అంత శక్తి ఉందా మీకు? లేదు. ఇంతకుముందు నవ్వేవాళ్ళు, మరి ఇండియా అటాక్ చేస్తే చిన్న దేశం అది, మీ దగ్గర 80% వెపన్స్ ఉన్నాయి, మీద వాళ్ళ దగ్గర 20 ఉన్నాయి అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లే. ఇంకొకటి అక్కడ నేపాలీ కూడా చనిపోయిండు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండియన్ ఇష్యూ, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టిక్ యాక్టివిటీ. అంటే ప్రతిసారి కూడా ఈ టెర్రరిస్టులు అనే వాళ్ళు దాడులు చేయడం చేశాక దీనికి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం, తర్వాత ఇంకా పరిశోధనలోకి వెళ్ళి మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టీమ్ రా ద్వారా అనాలిసిస్ చేశాక లేదు పాకిస్తాన్ చెందిన ఆర్మీలో పర్సనే అని తెలియడం, ప్రతిసారి ఇదే ఇంటర్లింకింగ్, ఇదే విషయాలు, ఇదే ప్యాటర్ను. ఇంకా ఎన్నిసార్లు ఇలా, ఇంకెంతకాలం ఇలా అంటే సమాధానం? ఎస్, దానికి కొద్ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మొన్న రిపోర్ట్స్ వచ్చాయి అఫీషియల్గా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర కూడా. దెర్ ఆర్ 40 మిలిటెంట్ హైడౌట్స్ ఇన్ పాకిస్తాన్. వాళ్ళ కింద కొన్ని వేల మంది, 30-40 మంది ట్రైన్డ్ మిలిటెంట్స్ ఉన్నారు విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. నంబర్ 1, వాళ్ళు ఏమని మాకు తెలియదు అన్నారు, అయిపోయింది. మొన్న అటాక్ జరిగినప్పుడు చాలామందిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చాలామందిని అక్కడ వెళ్ళకుండా ఇక్కడ నుండి అటాక్ చేసింది. అంటే ఎక్కడ కూడా మనం లైన్ దాటట్లే. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ స్ట్రాటజిక్ అండ్ సేఫ్ కరెక్ట్ మేనర్. ఎక్కడ మనం మానవ విలువలు కూడా దాటట్లేదు. ఇది చేసిన తర్వాత ఇవాళ ఫ్రెష్గా వచ్చిన న్యూస్ ఏంటిదంటే, ఆ మిలిటెంట్స్ ఫ్యూనరల్లో పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ సెల్యూట్ చేసింది. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఎందుకు వెళ్ళారు మిలిటెంట్ దానికి? మీరన్న మాటకు అదే. అంటే మేబీ ద ఆర్మీ, దేర్ ఆర్మీ ఈస్ ట్రైనింగ్ దీస్ గ్రూప్స్. ప్రూఫ్ అంటే వెపన్స్ కూడా ఇస్తున్నట్టే కదా. అవును, ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నారు కదా. సో చాలా ఎవిడెన్స్లు వచ్చినాయి కూడా. ఇప్పుడు లేటెస్ట్గా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు ఇంకొకటి, ఇంకో లేటెస్ట్ న్యూస్. రాత్రి ఏమో 11 గంటల రాత్రి ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో కొంతమంది మిలిటెంట్స్ బోర్డర్ క్రాస్ చేయడానికి వస్తే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని చంపేసింది. ఇదంతా నైట్ జరుగుతుందండి. ఇది దొంగ దెబ్బ కాదా? మీరు యుద్ధం అంటే యుద్ధానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ టైం టు టైము ఈ వెపన్ ఉంటుంది కదా. అర్ధరాత్రులు అయినా కూడా వీ షుడ్ సెల్యూట్ అవర్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఫర్ బీయింగ్ అలర్ట్ ఇన్ ద నైట్స్. ఆల్ ఇండియన్స్ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ దీస్ సోల్జర్స్. ఆ సోల్జర్స్ సాక్రిఫైస్ని అర్థం చేసుకోవాలా. ఇంకొక యుద్ధం తయారైంది ఇప్పుడు.
ఈ యుద్ధం ఒకటి దొంగ దెబ్బ తయారవుతుంది, ఇంకోటి ఏంటిదంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం. ఉమ్, మేము ఇండియాలో ఉన్న అమృత్సర్ని మేము బ్లాస్ట్ చేసినాం అన్నాడు. ఉమ్, అనగానే మళ్ళీ ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు లేటెస్ట్ వాళ్ళు ఏమన్నారు, ప్లీజ్ డోంట్ బిలీవ్, డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ న్యూస్ అన్నాడు. ఎందుకంటే మామూలు జనాలు భయపడొచ్చండి, రైట్? అవును. సో దానికి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి హ్యాష్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఓకే. ఆల్ ఇండియన్స్ మీ స్టేటస్లో ఇది పెట్టుకోండి, జీరో టాలరెన్స్ టెర్రర్ అని ఇప్పుడు అందరు పెట్టండి. అంటే ఇది చాలా సీరియస్గా మెసేజ్ ఇస్తున్నాం మనం ఈ మిలిటెంట్స్కి. ఏమనంటే ఇప్పటి నుండి ఇండియా ఈ చిన్నదైనా పెద్ద విషయమైనా ఊరుకోదు అనే పెద్ద స్ట్రాంగ్ మెసేజ్ పోయింది. వరల్డ్ వైడ్లో ఉన్న ఇండియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ కంటిన్యూస్గా మెసేజ్ ఇస్తున్నారు ఇండియాకి, వీఆర్ విత్ యూ అండ్ యూ షుడ్ డూ ఇట్ అని. మన ప్రైమ్ మినిస్టర్ గారు అండి ఎక్కడున్నా కూడా లోపలికి వచ్చి మరీ ఉమ్, మేము ధ్వంసం చేస్తామన్నారు, అది చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే దీని అన్నిటి కారణం ఇన్ని రోజులు భరించిర్రండి. సోల్జర్స్ చనిపోయారు, మనకు లెక్క తెలీదు, మనం పట్టించుకోము కూడా. బోర్డర్లో చాలామంది సోల్జర్స్ చనిపోతూనే ఉంటారు. కానీ మొన్న అమాయకులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, రైట్, వీళ్ళందరినీ చేస్తే ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే ఇండియాలో మనకు రక్షణ లేదు అని జనాలు భయభ్రాంతులకు గురై దేశం వదిలిపోయే పరిస్థితి రావచ్చు. ఉమ్, అంతవరకు రావద్దు. వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యూ అన్న దానికోసమే ఇది స్ట్రాంగ్ యాక్షన్ జరుగుతుంది. అండ్ హోప్ఫుల్లీ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఆ బోర్డర్ వెంట 30 కిలోమీటర్ దూరం అంతా ఆ బోర్డర్లో అంతా మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయండి. మరి అక్కడ జనాలకి తెలిసి ఉండాలి కదా, ఫర్గెట్ అబౌట్ పాకిస్తాన్ ఉమ్, అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్ట నంబర్ 1, లేదా వాళ్ళు వీళ్ళ కబందాస్తాల్లో ఉన్నారా? కబందాస్తాల్లో ఉన్నట్టయితే వీళ్ళు ఇంటర్నేషనల్ ఎలా పెట్టాలా, వీఆర్ నాట్ సేఫ్ అని. ఉమ్. ఎవరు? పిఓకేలో ఉన్న ట్రైబల్స్, అదంతా కొండ ప్రాంతం కదా, ట్రైబల్సే వాళ్ళు. సో ఈవెన్ చెప్పండి. అక్కడ టు బీ ఫ్రాంక్ మనకంటూ ఉన్న ఈ సరౌండింగ్స్లో ఎక్కువ శాతం ఇండియా మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అందరికీ కూడా ఈ ఆఫ్టర్ ఆర్టికల్ 370 పాకిస్తాన్లో ఒక రకమైన భయం వచ్చింది. ఆ భయం వల్లే పాకిస్తాన్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సరిహద్దుల్లో, ముఖ్యంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దుల్లో, ఎందుకంటే గుజరాత్, రాజస్థాన్, ఈవెన్ పంజాబ్కున్న బోర్డర్ పంజాబ్, వరకు కూడా చండీగఢ్. మనకి ప్రాపర్ ఫెన్సింగ్ అనేది ఉంది. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఆ బోర్డర్కి మాత్రమే, అది లోయలు, లోతట్టు ప్రాంతాలు కాబట్టి అక్కడ ఎటువంటి ఫెన్సింగ్ సిస్టమ్ లేదు. కాబట్టి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఆర్టికల్ 370 రద్దు చేశాక కూడా దాని మీద కూడా నెగిటివ్ సమాచారం పాస్ చేయడం ప్రతి ఒక్కరికి. అది తట్టుకోలేక ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి విధంగా కూడా మనం దెబ్బతీయలేకపోతున్నాం అని చెప్పేసి ఇలాంటి దొంగ పనులు చేయడం, 26 మందిని అన్యం పుణ్యం తెలియని వాళ్ళందరినీ చంపడం కానీ, ఇలాంటివి జరుగుతున్న క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అనేవి ప్రాపర్గా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది మీకు కానీ మన సిటిజన్స్ కానీ? అది మనం ఆ టైటిల్ మీదే చాలా మాట్లాడుకోవచ్చు. అంటే ఎందుకు మాట్లాడుకోవచ్చు అంటున్నంటే గవర్నమెంట్ ఎంత అలర్ట్గా అయిపోయి ఎంత డీప్గా ఆలోచిస్తుంది అనడానికి అది ఆపరేషన్ సింధూర్. ఒకటేమో సింధు ప్రావిన్స్ గొడవ ఉంది, రెండోది ఏంది మన భారతీయ వనితల సింధూర్ అంటే ఈ భర్త చనిపోయింది కదా, మూడో తనం పోయింది కాబట్టి దాన్ని మేము మామూలుగా, ఎందుకంటే యుద్ధాలలో కూడా అన్ని పద్ధతులు ఉంటాయండి. వీక్ వాళ్ళనే కాదు, ఆడవాళ్ళని చిన్నపిల్లలని చంపకూడదు. పాలస్తీన్ ఇజ్రాయెల్ జరుగుతుంది, ఎస్ఆర్నో. కానీ ఇక్కడ ఆడవాళ్ళని చంపడము ఇది భారతదేశ గవర్నమెంట్ని కలిసివేసిందని చెప్పొచ్చు. సో సింధూర్ అని పెట్టిందంటే సింధూర్ మీరు సింధూర్ తీసేసారు, కానీ మేము కూడా దానికి రక్తంతోనే సమాధానం చెప్తాం అనే ఆపరేషన్. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టే ఎకనామికల్గా ఆల్రెడీ పాకిస్తాన్ ఈజ్ ఇన్ పావర్టీ. $28 బిలియన్ IMF దగ్గర తీసుకుంది. మొన్న మళ్ళీ ఈ యుద్ధం మిస్యూజ్ చేస్తుంది. లోన్ ఎందుకు తీసుకుంటారు మీరు? ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ, నాట్ టు వేజ్ అ వార్ విత్ నేబరింగ్ కంట్రీస్. దానికి ఎవరు ఇవ్వరు. ఏ లోన్ అయినా రీజన్ అడుగుతారు, మరి బ్యాంక్లో రీజన్ అడుగుతారు, దేని కొరకు. ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందుల్లో ఉన్న ఒక కంట్రీ స్టిల్ ఇలాంటి పనులు చేయడానికి గల కారణం ఏంటి? ఇంకా దాంతో ఏం సాధిస్తారని చెప్పేసి. అయితే ఇంకొకటి తీసుకోవచ్చు ఇక్కడ. మీరు పాకిస్తాన్ హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు డెమోక్రటికలీ ఎలక్టెడ్ లీడర్ ఉన్నా కూడా ఆర్మీ చీఫ్ ఉంటాడు కదా, ఆయన కంట్రోల్ తీసుకోవడం. లాస్ట్ వరకు ముషర్రఫ్ది తీసుకున్నా కూడా కూ అంటారు, COUP కూ
అంటే డీథ్రోనింగ్ సమ్వన్ హూ ఇస్ డెమోక్రటికలీ ఎలెక్టెడ్. ఆర్మీ ఫిజీ ఐలాండ్స్లో కూడా అదే జరుగుతుంది. ఈవెన్ అక్కడ ఆర్మీ బిజినెస్‌ల్లోనూ Yes. ఇండస్ట్రీస్‌లో కూడా ఎస్, మొత్తం డామినేషన్ ఆర్మీ. గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్మీ. సో గవర్నమెంట్కి వర్డ్ లేదని చెప్పాలి, ఎందుకంటే మిలిటెంట్ బేసెస్ అక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు కొత్త అటాక్లో ఏం జరిగింది, అంతకుముందు మిలిటెంట్ బేసెస్ని కొట్టినారు, ఇప్పుడు ఆర్మీ బేస్ మీద కూడా అటాక్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ సెపరేట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే మిలిటెంట్కి వెపన్ ఎక్కడికి, అంత ఎక్స్పెన్సివ్ వెపన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, హూ ఈస్ ఫండింగ్ ఇట్? ఇప్పుడు F-16 కొన్ని వెపన్స్ మిసైల్స్ అవన్నీ ఉన్నాయి, అది చైనా, అది స్ట్రాంగెస్ట్, అది పాకిస్తాన్ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వెపనరీ F-16. దాన్ని ఈరోజు ఇండియన్ ఆర్మీ డిస్ట్రాయ్ చేసేసింది. ఇప్పుడు ఇంకా చైనా మాట్లాడదు, ఇంకా ప్రూఫ్ కూడా దొరికింది, ఇట్ ఈస్ అ మేక్ ఆఫ్ చైనా, రైట్? సో సింధూర్ అనేదానికి కూడా అది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇవన్నీ ఇంకో డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా. ఇండియన్ గవర్నమెంట్ అండ్ అదర్ కంట్రీస్ అన్నారు, ప్లీజ్ రివ్యూ యువర్ ఫండింగ్ టు పాకిస్తాన్ అని IMFకి రాసింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి. అంటే చాలా లోన్స్ ఇచ్చింది పాకిస్తాన్కి IMFే, ప్రతి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది IMFే. ఈవెన్ మన సింధు జలాల దీనికి కూడా ఏది ఉన్నా కూడా అందరు పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడన్న దాంట్లో పెద్ద మనిషి ఎవరు, IMFే. డబ్బు ఇస్తుంది కాబట్టి, లోన్ ఇస్తుంది కాబట్టి రకరకాలుగా అదే ఉంది. వాళ్ళకి రివ్యూ చేయమని అంటే ఇప్పుడు ఆల్రెడీ IMF రివ్యూ చేస్తుంది. అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ అవర్ లోన్ అనే రివ్యూ అవుతుంది. అంటే ఫినాన్షియల్గా కూడా ఇప్పుడు యుద్ధం ఎట్లా జరుగుతుందంటే ఫిజికల్ యుద్ధం జరుగుతుంది, ఎకనామిక్ యుద్ధం జరుగుతుంది, రైట్? సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకని ఇవాళ పొద్దున మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ రియాక్ట్ అయింది, ప్లీజ్ డోంట్ గో బై ఎనీ ఫాల్స్ న్యూస్, డోంట్ స్ప్రెడ్ ఇట్ అన్నాడు. గవర్నమెంట్ కూడా అంతకుముందు అన్నది ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, ఏదైనా మీకు తెలియని విషయం మాట్లాడొద్దు కూడా అన్నారు. ఇప్పుడు స్ప్రెడ్ చేస్తే ఏమంటే ఇండియాలో ఇందాక మనం అమృత్సర్ అటాక్ అయిందన్నారు, అమృత్సర్ ఈజ్ సేఫ్. చండీగఢ్ నుండే వాళ్ళ ఎయిర్ బేస్ నుండి మన వార్నింగ్ సైరన్ ఇచ్చేసారు ఇవాళ, రైట్? వీఆర్ సేఫ్, నథింగ్ టు వరీ అని. అంటే రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో జనాలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందే, దే షుడ్ ఫాలో ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, పానిక్ కావాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఒక భరోసా మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎంతో అనాలిసిస్ అనేది ఉంది, వచ్చే ఎపిసోడ్లో మీకు ఆ అనాలిసిస్ అనేది శ్రీనివాస్ గారి ద్వారా మేము అందజేయడం జరుగుతుందండి. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.